హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 394 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,792 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 123 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,645 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఫస్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. సోర్సెస్ దగ్గర నుంచి ఐటీసీ టొబాకో మీన్స్ సిగరెట్ బిజినెస్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ఐటీసీ వాళ్ళు సెల్ చేసే సిగరెట్ ప్రైజెస్ని ఐటీసీ వాళ్ళు 5 to 8% దగ్గరగా పెంచారని, దీని రిలేటెడ్గా ఐటీసీ సిగరెట్ డిస్ట్రిబ్యూటర్స్కి ఆల్రెడీ అప్డేట్ చేశారని, ఇలా ప్రైస్ హైక్ చేసిన సిగరెట్ ప్యాకెట్స్ నిన్నే డిస్ట్రిబ్యూటర్స్ కూడా రిసీవ్ చేసుకున్నారని, అండ్ ప్రీవియస్ ప్యాక్ ఒక ప్రైజెస్తో పోలిస్తే అవి 5 to 8% దగ్గరగా పెరిగాయని అయితే ప్రెసెంట్ అప్డేట్ ఉంది. సో ఇది ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే, ఐటీసీ వాళ్ళు జనరేట్ చేసే రెవెన్యూస్, ప్రాఫిట్స్ వీటన్నిటిని మీరు గమనిస్తూ వస్తే వేరియస్ సెగ్మెంట్స్ నుంచి డబ్బులు వస్తున్నట్టు మనకు కనిపిస్తుంటుంది. లైక్ టొబాకో బిజినెస్ దగ్గర నుంచి ఎఫ్ఎంసీజీ కానీ, హోటల్స్ కానీ, పేపర్ బోర్డ్ అండ్ ప్యాకింగ్ కానీ, ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నట్టు కనిపిస్తున్నా మోర్ దాన్ 80% ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వీళ్ళకి టొబాకో బిజినెస్ నుంచే వస్తుంటాయి కాబట్టి, సిగరెట్ బిజినెస్ నుంచే వస్తుంటాయి కాబట్టి, ఇలా 5 to 8% దగ్గరగా ప్రైస్ పెంచడం అనేది డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఫ్యాక్టరే. కాకపోతే ఈ 2021లో ఏ స్టాక్స్ బడ్జెట్కి ఇంపాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది, ఏ సెక్టార్స్కి ఇంపాక్ట్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని మాట్లాడుకున్న వీడియోలో మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్స్ లో టొబాకో స్టాక్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలా ప్రైజ్లు పెంచినా నెక్స్ట్ గవర్నమెంట్ ట్యాక్స్ ని పెంచే ప్రయత్నం చేస్తే ఈ ప్రైస్ హైక్ అనేది ట్యాక్స్ తో సెట్ ఆఫ్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి బడ్జెట్ అయ్యేంత వరకు కూడా మోస్ట్లీ టొబాకో స్టాక్స్ రిలేటెడ్ గా కొంత అన్సర్టినిటీ అయితే నెలకొంటూ ఉంటుంది. నెక్స్ట్ నిన్న నైట్ 10 అరౌండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టాటా కమ్యూనికేషన్స్ లో హోల్డ్ చేస్తున్న 26.12% వాటాని అండ్ ఆ ఎంటైర్ వాటాని ఓఎఫ్ఎస్ అలాగే స్ట్రాటజిక్ సేల్ ద్వారా FY21 లో సెల్ చేయాలనుకుంటున్నారని నిన్న మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. 26.12% అంటే నియర్లీ 7,44 lakh షేర్స్ అనమాట. సో అంత పెద్ద మొత్తంలో ఓఎఫ్ఎస్ తీసుకొచ్చినా మోస్ట్లీ అది సబ్స్క్రైబ్ అవ్వదు కాబట్టి వీళ్ళు కొంత శాతం వాటాను ఓఎఫ్ఎస్ లో తీసుకొచ్చి మార్కెట్లో కొంత డిస్కౌంట్ ప్రైస్ పెట్టి సెల్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇంకొంత శాతం వాటా టాటా సన్కి సంబంధించిన ఇంకొక సబ్సిడరీ కంపెనీకి సెల్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఈ అప్డేట్ తో ఇంట్రాడే సెషన్స్ లో టాటా కమ్యూనికేషన్స్ ఒక షేర్ ప్రైస్ మోర్ దాన్ 6% ఫాలో అవడం జరిగింది. సో ప్రీవియస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓఎఫ్ఎస్ అనే వర్డ్ ఏ కంపెనీస్ రిలేటెడ్ గానే యూజ్ చేస్తుంటే ఆ కంపెనీస్ లో మోస్ట్లీ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. రీసెంట్ గా సేల్ రిలేటెడ్ గా వచ్చిన ఓఎఫ్ఎస్ లో కూడా మనం ఇదే గమనించాం. అండ్ అగైన్ ఇలా ఓఎఫ్ఎస్ తీసుకురావడం నెగిటివ్ కాదు, ఏ ప్రైస్ లో ఓఎఫ్ఎస్ తీసుకొస్తున్నారు, కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి ఎంత డిస్కౌంట్ లో వాళ్ళు ఓఎఫ్ఎస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. అండ్ ఈ మార్చ్ లోస్ నుంచి మీరు టాటా కమ్యూనికేషన్స్ ఒక షేర్ ప్రైస్ ర్యాలీని గమనిస్తే 200 లెవెల్స్ కి టచ్ అయిన స్టాక్ ప్రైస్ కాస్త నియర్లీ 1,100 రూపీస్ వరకు ర్యాలీ అవడం జరిగింది. నెక్స్ట్ ఈ డిసెంబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్ రిలేటెడ్ గా ఎటువంటి యాక్టివిటీని చూపించాయనేది మీరు గమనించవచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లార్జ్ క్యాప్స్ లో బై చేసిన టాప్ 10 కంపెనీస్ లిస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అలాగే సెల్ చేసిన టాప్ 10 కంపెనీస్ ఒక లిస్ట్ కనిపిస్తుంది. అలాగే మిడ్ క్యాప్ లో బై చేసిన టాప్ 10, సెల్ చేసిన టాప్ 10 అండ్ స్మాల్ క్యాప్ లో బై చేసిన టాప్ 10 అలాగే సెల్ చేసిన టాప్ 10 కంపెనీస్ ఒక లిస్ట్ అయితే కనిపిస్తుంది. ఎంటైర్ 60 కంపెనీస్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క నేమ్ మనం చదువుకుంటూ వెళ్తే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఒకసారి స్క్రీన్ ని పాస్ చేసి ఈ డేటాను చూడడానికి ప్రయత్నించండి. ఆర్ఎల్స్ టెలిగ్రామ్ లో ఈవినింగ్ 4 o'clock అరౌండ్ ఈ డేటాను అయితే అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేస్తే 1,50,000 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో అక్కడ 4 o'clock వెళ్తే మీకు ఈ 3 ఇమేజెస్ కూడా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ షేర్ ఖాన్ వాళ్ళు ఈ బడ్జెట్లో ఏ సెక్టార్స్ రిలేటెడ్గా ఫోకస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది అండ్ ఏ స్టాక్స్ రిలేటెడ్గా యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందని వాళ్ళు ఒక లిస్ట్ని అయితే షేర్ చేయడం జరిగింది. సో షేర్ ఖాన్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ అలాగే రైల్వే స్టాక్స్ రిలేటెడ్గా కొంత ఎక్కువ ట్రాక్షన్ ఉంటుందంటున్నారు. మీన్స్ ఎక్కువగా వాటి రిలేటెడ్గా యాక్టివిటీ ఉంటుందంటున్నారు ఈ బడ్జెట్లో. అందులో వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్న స్టాక్స్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్లా కేటగరైజ్ చేసి లార్జ్ క్యాప్లో L&T, హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, అశోక్ లీలాండ్, M&M, HPCL, IGL అలాగే SBI అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మిడ్ క్యాప్ స్పేస్ లో BEL, కోరమాండల్ ఇంటర్నేషనల్, KEC ఇంటర్నేషనల్, KNR కన్స్ట్రక్షన్, సెంచరీ ప్లైబోర్డ్స్, కార్బోరండమ్, యూనివర్సల్ ఈ స్టాక్స్ అయితే వీళ్ళు మిడ్ క్యాప్ స్పేస్ లో ప్రీ బడ్జెట్ స్టాక్స్ మీన్స్ ఈ స్టాక్స్ లో యాక్టివిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉంది బడ్జెట్ లో అని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. IPOs గురించి మాట్లాడుకోవాలి. IRFC IPO ఈ రోజు క్లోజ్ అవడం జరిగింది. ఓవరాల్ IPO 3.4 times దగ్గరగా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం ప్రెసెంట్ కూడా అరౌండ్ 5% అయితే రన్ అవుతుంది. అండ్ ఇండిగో పెయింట్స్ IPO డే 1 సబ్స్క్రిప్షన్ నియర్లీ 1.9 times దగ్గరగా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అండ్ రీటైల్ కేటగిరీలో 3.2 times దగ్గరగా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అండ్ ఈవెన్ ఇండిగో పెయింట్స్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం కూడా నియర్లీ 50% దగ్గర రన్ అవుతుంది. అండ్ రేపటి నుంచి ఇంకొక IPO కూడా ఓపెన్ అవబోతుంది, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ IPO. సో January 21st నుంచి 25th వరకు ఉంటుందన్నమాట. అండ్ ఒకవేళ ఈ IPO గురించి మీరు కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ నిన్న మనం ఈ IPO రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ IPO అప్లై చేయాలనుకుంటే ఈ అనాలిసిస్ని తప్పకుండా చూడండి. అండ్ ఈ IPOకి గ్రే మార్కెట్ ప్రీమియం 20% దగ్గరగా రన్ అవుతుంది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. మొదట స్టెర్లైట్ టెక్నాలజీస్ ఒక రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు క్లియర్గా ఇప్పుడు వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ దాన్ని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఎలాంటి గ్రోత్ ఉంది,
అండ్ ఈ క్వార్టర్ బిఫోర్ క్వార్టర్ మీన్స్ ఇప్పుడు వీళ్ళు పోస్ట్ చేసింది డిసెంబర్ క్వార్టర్ అయితే అంతకుముందు సెప్టెంబర్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అలాంటి గ్రోత్ ఉంది అనేది అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్లో 9% దగ్గరగా గ్రో అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 13% దగ్గరగా గ్రో అయ్యాయి. వీళ్ళ నెట్ ప్రాఫిట్ 72% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్లో గ్రో అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 56% దగ్గరగా గ్రో అయ్యాయి. బట్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే తక్కువగా ఉంది, బట్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే బెటర్గా ఉంది. అండ్ వీళ్ళు మెన్షన్ చేస్తున్నది వీళ్ళ కెపాసిటీ యూటిలైజేషన్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయంటున్నారు. మీన్స్ బిజినెస్ రిలేటెడ్గా వీళ్ళు ఫుల్ కెపాసిటీతో ప్రెసెంట్ వర్క్ అవుతున్నారు అంటున్నారు. అండ్ ఈ కంపెనీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అండ్ ఏ రీజియన్స్ నుంచి ఎక్కువగా రెవెన్యూస్ సంపాదించుకుంటున్న డేటా కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. వీళ్ళ ఓవరాల్ రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. సో వీళ్ళ ఇన్కమ్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ ఇవన్నీ కూడా ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే వచ్చాయి. అండ్ ఈవెన్ వీళ్ళ అసెట్ క్వాలిటీలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కాకపోతే ప్రెసెంట్ ఏ ఎన్బిఎఫ్సి కానీ బ్యాంక్ కానీ క్లియర్ గా ఇది మా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని క్లియర్ గా వీళ్ళు పబ్లిష్ చేయట్లేదు. ఈ మోరటోరియం ఇంపాక్ట్ తో సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఈ మోరటోరియం రిలేటెడ్ గా ఫైనల్ డైరెక్షన్స్ వచ్చేంత వరకు కూడా ఈ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ ఒక అసెట్ క్వాలిటీ మీద రియల్ ఎంత ఇంపాక్ట్ ఉంది అనేది మనకు అర్థం కాదు. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం క్లియర్ గా గమనించవచ్చు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే వీళ్ళకి గ్రోత్ అయితే లేదు, కాకపోతే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఇది టాప్ లైన్ బాటమ్ లైన్ అనే కాదు, ఈపీఎస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నెట్ మార్జిన్స్ వీటన్నిటిని గమనించిన లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే బెటర్మెంట్ ఉండదు, లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే బెటర్మెంట్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్ రిజల్ట్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే, బట్ ఈ కంపెనీ రిలేటెడ్ గా వీళ్ళు పోస్ట్ చేసిన ఈ ఎంటైర్ డేటాలో ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చేయాలనుకుంటున్న వాళ్ళు గమనించాల్సిన డేటా గురించి మాట్లాడుకుందాం. లోన్స్ ఇచ్చుంటారు కదా, వాటి రిలేటెడ్ గా ఉన్న అసల్ని 1970 crores అండ్ వడ్డీని 365 crores అయితే రైట్ ఆఫ్ చేశారంటున్నారు. అండ్ వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో ఈ పాయింట్ ని గమనించండి. సో ఈ FY21లో నియర్లీ క్రెడిట్ కాస్ట్ 5,925 crores నుంచి 5,975 crores దగ్గరగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటున్నారు. సో ఈ క్రెడిట్ కాస్ట్ అంటే వీళ్ళు ఎవరికైతే లోన్స్ గా డబ్బులు ఇచ్చుంటారో వాటి రిలేటెడ్ గా ఎంత రిస్క్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని. అంటే ఇది వీళ్ళ లోన్ బుక్ తో కంపేర్ చేస్తే 4 to 5% ఉంటుందన్నమాట. బట్ సేమ్ పారా దగ్గర వీళ్ళు ఇంకొకటి కూడా మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీస్ కానీ బెటర్ అయ్యాయంటే ఈ Q4 లో మీన్స్ ఇప్పటి వరకు కలెక్షన్ ఎఫిషియన్సీస్ తో ఇంత దగ్గరగా వీళ్ళ మీద నెగిటివ్ గా ఇంపాక్ట్ పడడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటున్నారు. కాకపోతే Q4 నెక్స్ట్ క్వార్టర్లో ఒకవేళ ఆ ఎఫిషియన్సీ పెరిగితే మీన్స్ వీళ్ళు ఎవరికైతే లోన్స్ ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునే ఒక ఎఫిషియన్సీ వీళ్ళకి పెరిగితే వీళ్ళు ఎస్టిమేట్ చేసిన క్రెడిట్ కాస్ట్ కంటే కూడా ఫర్దర్ గా క్రెడిట్ కాస్ట్ తగ్గుతుంది అనేది వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇంకొన్ని కంపెనీస్ కూడా వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేశాయి, లైక్ జిఎంఎం ఫాడ్లర్ కానీ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ వీళ్ళందరూ కూడా పోస్ట్ చేశారు. సో హెచ్డిఎఫ్సి ఏఎంసీ నేను చూసినంత వరకు అయితే అంత గ్రేట్ గా అయితే రిజల్ట్స్ లేవు. డీటెయిల్ గా అయితే వీటి రిలేటెడ్ గా అనాలిసిస్ చేయలేదు, బికాస్ ఒక్కొక్క దాని రిలేటెడ్ గా చాలా ఎక్కువ టైం పడుతుంది. బట్ ఓవరాల్ నెంబర్స్ చూస్తే ఈ రోజు పోస్ట్ చేసిన రిజల్ట్స్ లో హావెల్స్ వాళ్ళు గుడ్ నెంబర్స్ అనుకోవచ్చు. అండ్ ఈవెన్ సాగర్ సిమెంట్స్ రిలేటెడ్ గా కూడా నేను చూస్తున్నంత వరకు బెటర్ నెంబర్సే సాగర్ సిమెంట్స్ లో కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవాలి. నిన్న మనం నిఫ్టీ రిలేటెడ్ గా గమనించిన రెసిస్టెన్స్ 14,630. ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు గమనిస్తే 14,623 అరౌండ్ వచ్చి అక్కడి నుంచి నిఫ్టీ కొంతవరకు కరెక్ట్ అయింది, లైక్ 60-50 పాయింట్స్ దగ్గరగా కరెక్షన్ కనిపించింది. దెన్ అగైన్ ర్యాలీ వచ్చి 14,640 అబోవ్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. 14,680 సో ఇమీడియట్ గా దగ్గరగా ఉన్నా సరే నేను ఈ లెవెల్ ని రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. ఈ లెవెల్ క్రాస్ అయ్యి నిఫ్టీ పైన సస్టైన్ అయితే 14,800 వరకు కూడా నిఫ్టీ ర్యాలీ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 32,240 దగ్గర గమనిస్తున్నాను, అండ్ రెసిస్టెన్స్ 32,760 దగ్గర. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని గమనిద్దాం ఫ్రెండ్స్. రేపు ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ డేటాని అలాగే 28th January మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని మీరు గమనిస్తే మీన్స్ ఆ రెండింటి డేటాని మీరు కంబైన్ చేస్తే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 14,800 కంటే అబోవ్ వెళ్ళదు అని కాల్ రైటర్స్, అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు 14,500 కంటే బిలో వెళ్ళదని పుట్ రైటర్స్. ఆ స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర కాన్ఫిడెంట్గా రైట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి కిందకి వెళ్తున్నప్పుడు 14,500ని మనం ఇంపార్టెంట్ సపోర్ట్గా గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు పైకి వెళ్తున్నప్పుడు 14,800ని ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ప్రెసెంట్ ఫామ్ అవుతున్న ఆప్షన్ చైన్ డేటా ప్రకారం మనం గమనించవచ్చు. సో ఫైనలీ ది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.